అవును నిజం. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అదే నిజమనిపిస్తోంది. నిన్న జరిగిన డీజే థ్యాంక్స్ మీట్ మెగా ఫ్యామిలీలో పెద్ద చర్చకే దారితీసినట్టు సమాచారం. బన్నీతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు, దర్శకులు తనని ఒక తిరుగులేని స్టార్ లాగా ప్రొజెక్ట్ చేయటం మొదలుకొని కలెక్షన్స్ ని ఒకంత వాస్తవానికి దూరంగా చెప్పడం చూసి చరణ్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడని టాక్. మెగా ఫ్యాన్స్ ఎందరు ఉన్నా వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్. మిగిలిన వాళ్లకు ఎంత పెద్ద హిట్లు వచ్చినా సరే ఆ ఇద్దరిని మించిపోయారు అని ఎవరినైనా సరే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. మూడో సింహాసనం వారసుడైన రామ్ చరణ్ కు మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ చరణ్ కు కాలం కలిసి రాకో ఎంచుకున్న కథల్లో పొరపాట్ల వల్ల మెగా రేంజ్ సక్సెస్ అయితే ఈ మధ్య కాలంలో అందని ద్రాక్షగా మారింది. అలా అని చెప్పి ఊరమ్మ సినిమాలు చేయకుండా ప్రయోగాలకే కట్టుబడి తనలో నటుడికి పరీక్ష పెట్టుకునే పనిలో ఉన్నాడు. ఇక్కడే అల్లు అర్జున్ బెనిఫిట్ పొందాలని చూస్తున్నాడు. మెగా కాంపౌండ్ లో చిరు, పవన్ తర్వాత తనే స్టార్ అవ్వాలనే ప్రయత్నాలకు లాస్ట్ ఇయర్ సరైనోడు సక్సెస్ బలాన్నిస్తే పూర్తి నెగిటివ్ టాక్ వచ్చిన డీజే కూడా 100 కోట్ల క్లబ్ వైపు వెళ్తోంది అంటూ వార్తలు రావడం ఇంకా కాన్ఫిడెన్స్ ని పెంచింది. ఇది రామ్ చరణ్ మీద ఒత్తిడి పెంచింది. 4 రోజుల్లోనే 75 కోట్లు వచ్చాయని దిల్ రాజు, అల్లు అర్జున్, హరీష్ శంకర్ పదే పదే చెప్పడం చరణ్ కి నచ్చలేదట. బాహుబలి కాకుండా చాలా చోట్ల రికార్డ్స్ ఖైదీ నెంబర్ 150 పేరిట ఉన్నాయి. వాటిని 4 రోజుల్లోనే పడగొట్టేసింది అనేలా రాజు, హరీష్ మాట్లాడుతూ ఉంటే బన్నీ సైలెంట్ గా ఉండి వాటిని అంగీకరించడం చరణ్ కోపానికి అసలు కారణం. ఫ్యామిలీ పరంగా ఇద్దరు చాలా క్లోజ్ అయినప్పటికీ సినిమాల పరంగా గ్యాప్ వచ్చేలా ఉందని గుసగుసలు మొదలయ్యాయి. పైగా చిరు అంటే అభిమానం అని చెబుతూనే మరోపక్క ఖైదీ రికార్డ్స్ ని కొట్టేశాం అని గాలి కలెక్షన్స్ చెప్పడం పట్ల కూడా చరణ్ అసహనంగా ఉన్నాడట. ఇదే నిజమైతే ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ కి దూరమైన బన్నీ చెర్రీ ఫ్యాన్స్ కి కూడా దూరమైతే రిస్క్ లో పడ్డట్టే. అంత తొందరెందుకు బన్నీ? పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.